ఈ జీవిత కాలంలో, మీకివ్వబడిన జీవిత కాలంలో మీకిష్టమైనట్టు సుఖం అనుభవిస్తున్నారా? అవును, నాకు ఇష్టమైనట్టే బ్రతకాలనుకుంటున్నాను. తల్లిని కాల్చి చంపాడట. దేనికి? ఏమి ఇవ్వలేదని? ఫోన్, సెల్ ఫోన్ ఇవ్వలేదని తల్లిని కాల్చి చంపాడట. పబ్జి గేమ్ ఆడనివ్వటం లేదని. అంటే వాడి జీవితంలో వాడికి ఇష్టమైనట్టుగా బ్రతకాలి. ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకొని ఇవ్వటం లేదని తల్లిని చంపేసిందట. వాడికి ఇష్టమైనట్టు బ్రతకాలి. నీ జీవిత కాలంలో నీకిష్టమైనట్టు బ్రతకాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాడు కూడా నీలాగే నీకిష్టమైనట్టు బ్రతకాలనుకుని వెళ్ళాడు. తనకిష్టమైనట్టు బ్రతకాలనుకున్నాడు. నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్లుగా సుఖం అనుభవించితివి, అలాగునని లాజరు కష్టం అనుభవించనని. అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు తక్కువ జీవితం అండి, చాలా చిన్నది. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఈ జీవితం. ఇందులో సుఖపడాలనే ఆశ, ఆలోచనలు మానేయండి. ఇక్కడ దేవుడి కోసం కొంతకాలం ఒకవేళ నువ్వు కష్టపడితే, లాజరు కష్టం అనుభవించిన వాడు ఆ తర్వాత సంతోషంలోకి వెళ్ళాడు. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, అక్కడ కలకాలం శాశ్వతమైన పరలోకం ఉంది. అక్కడి నుంచి ఈ భూమి కలకాలం కాదు, ఎప్పుడు పోతామో తెలియదు. ఈ చిన్న జీవిత కాలంలో సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, అది అనుభవించాలి, ఇదే అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటున్న వారికి చెబుతున్నాడు, మీ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు.